మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ విజయవాడలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని యువకులు ముట్టడించారు. ఆందోళన చేస్తున్న యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 100 మందికి పైగా యువకులు బొత్స క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని, సరైన బుద్ధి చెప్తామని యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. మెగా డిఎస్సితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ యువకులు డిమాండ్ చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామన్నారు. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ విజయవాడలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని యువకులు ముట్టడించారు. ఆందోళన చేస్తున్న యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన యువకుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు 100 మందికి పైగా యువకులు బొత్స క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని, సరైన బుద్ధి చెప్తామంటూ యువజన సంఘం నాయకులు హెచ్చరించారు. మెగా డిఎస్సితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ యువకులు డిమాండ్ చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తారు అంటున్నారు. రైట్, ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇక చూసుకుంటే మెగా డిఎస్సి గురించి కూడా, అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ బొత్స కార్యాలయాన్ని యువకులు ముట్టడించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరోపక్క అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, తాజాగా ఏదైతుందో విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన పట్టుబట్టాయి. ప్రధానంగా విజయవాడలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని కొద్దిసేపటి క్రితం డివైఎఫ్ఐ కార్యకర్తలు ఏదైతుందో విద్యార్థి విభాగ సంఘాలకు సంబంధించిన దాదాపు 100 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆ కార్యాలయంకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 100 మంది ఒక్కసారిగా ప్లెగార్డులతోని క్యాంపు కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వెలతైన పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు అది విజయవాడ ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతం కావడంతో పూర్తి స్థాయిలోని ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. వెంటనే పోలీసులు వాళ్ళు నివారించే ప్రయత్నం చేసినా సరే పోలీసులు అట్లాగే ఎవరైతే ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా మెగా డిఎస్సిని రిలీజ్ చేయడంతో పాటు ఏదైతే ఉందో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలనేది మాత్రం వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉందో చాలా మంది ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న చాలా మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం గత నెలలో చూసాము. ప్రధానంగా అవనిగడ్డలోని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చిన మెగా డిఎస్సి హామీని నిలబెట్టుకోవాలి అనేది మాత్రం విద్యార్థి సంఘాలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి కూడా భర్తీ చేయాలి. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అంటూ కూడా గొప్పగా చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఎలా ఉపాధి కల్పించలేని పరిస్థితి ఏపీలో కనపడుతున్నది మాత్రం విద్యార్థి సంఘాలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నివాసాన్ని క్యాంపు కార్యాలయాన్ని వాళ్ళు ముట్టడించారు. దాదాపు 100 మందికి పైగా కొత్త క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యువకులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకుని వాళ్ళని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.